ప్రాంతాన్ని బట్టి పేర్లు మార్చుకునే పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోరూరుతుంది. చిన్న పెద్దని తేడా లేకుండా ఈ పానీపూరిలో ఉండే వెరైటీలను ఇష్టంగా ఆరగిస్తుంటారు. ఇక చాలా మంది అమ్మాయిలకు పానీపూరి అంటే ప్రాణం. అయితే పానీపూరి ఇప్పుటి వంటకం కాదట, మహాభారత కాలం నుంచి ఉందట. పురాణాల ప్రకారం పానీపూరిని ద్రౌపది కనిపెట్టిందట. పెళ్ళయ్యాక అత్త కుతందేవి ద్రౌపదికి ఒక ఆలుగడ్డ కొంత పిండినిచ్చి పంచపాండవుల ఆకలి తీర్చమంది. దీంతో ద్రౌపది వాటితో పానీపూరి చేసి ఆకలి తీర్చిందట. ద్రౌపది తెలివిని మెచ్చుకున్న కుతందేవి ఆ వంటకం శాశ్వతంగా ఉండిపోతుందని దీవించింది. ఆ వంటకాన్ని నేడు పానీపూరి, గోల్గఫ్ అంటూ వివిధ పేర్లతో మనం పిలుచుకుంటున్నాం. వర్షాకాలం వచ్చిందంటే ఇంకా రైతులతో పాటు గ్రామస్తులు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తుంటారు. ఒకవేళ వర్షాల సమయానికి రాకపోతే పూజలు చేయడం, కప్పలకు పెళ్లి చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఒక గ్రామంలో వర్షాలు పడాలని అబ్బాయిలకి పెళ్లి చేస్తారు. అదే కర్ణాటక రాష్ట్రంలోని మాండై జిల్లాలో ఉన్న గంగనహెల్లి గ్రామం. ఈ గ్రామంలో వర్షాల కోసం ఒక అబ్బాయిని ఇంకొక అబ్బాయికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తారు. అంతేకాదండి, పెళ్లికి వచ్చిన వాళ్ళకి విందు భోజనాలు కూడా పెడతారు. మరి మీ ప్రాంతంలో సమయానికి వర్షాలు పడేందుకు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఈ బొడ్డోడు ఐన్స్టీన్ని మించినోడు. ఇక్కడ నుంచి ఐక్యూ గురించి మాట్లాడవలసి వస్తే ఈ బొడ్డోడే గుర్తొస్తాడేమో. ఎందుకంటే ఐన్స్టీన్ని మించిన ఐక్యూ ఈ బొడ్డోడు సొంతం. ఈ పిల్లవాడి పేరు రిషి శివ ప్రసన్న. ఇంతకీ ఎవరు రిషి, ఏం చేశాడు తెలుసుకుందాం రండి. బెంగళూరుకు చెందిన రిషి శివ ప్రసన్న వయసు 8 ఏళ్ళు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐక్యూ లెవెల్ 160 ఉండగా 180తో రిషి రికార్డు సృష్టించాడు. ఇటీవల అతి చిన్న వయసులో 3 యాప్లు డెవలప్ చేసి ప్లేస్టోర్లో పెట్టాడు. దీంతో రిషికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారం 2023 ప్రదానం చేశారు. ఇంత చిన్న వయసులో ఇంత ఘనత సాధించిన ఈ పిల్లాడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏమీ చెయ్యడు కానీ కోట్లలో సంపాదిస్తున్నాడు. మీలో ఎవరైనా ఏ పని చేయకుండా డబ్బు సంపాదించగలరా? అలా చెయ్యాలని ఉంటుంది కానీ అది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? జపాన్కు చెందిన సోజీ మోరిమోటో అనే వ్యక్తి మాత్రం రోజు ఏ పని చేయకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. సోజీకి మరో పేరు కూడా ఉందండోయ్, అదే రెంటల్ డూ నథింగ్ మ్యాన్. మొదట్లో జాబ్ చేసిన సోజీ దానిపై విసుగు చెంది 2018లో తన ట్విట్టర్లో ఒక రెంటల్ సర్వీస్ను స్టార్ట్ చేశాడు. అదే రెంటల్ డూ నథింగ్ మ్యాన్. పేరుకు తగ్గట్లుగా ఏ పని చేయకుండా తనను తాను రెంట్కి ఇచ్చుకుంటున్నాడు. ఎవరైతే అతను రెంట్కి తీసుకుంటారో వాళ్ళతో కలిసి తింటాడు, తిరుగుతాడు, అడిగిన వాటికి సమాధానం చెప్తాడు. అంతకు మించి ఏ పని చెయ్యడు. ఇలాంటి వాళ్ళకి ఏం డిమాండ్ ఉంటుందని అనుకుంటే మీరు పొరపడినట్లే. రోజుకు కనీసం 3 ఇతను రెంట్కి తీసుకుంటారట. అలా రెంట్కి తీసుకునే వారిలో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళవలసిన టైంలో తోడు కోసం బాధలు చెప్పుకున్న వాళ్ళే ఎక్కువ. ఇంతకీ ఇతను రెంట్ ఎంతో చెప్పలేదు కదూ, 10,000 యాన్లు అంటే మన కరెన్సీలో 5,784 అన్నమాట. ప్రపంచంలో ఖరీదైనది అనగానే మనందరికీ ఎక్కువగా బంగారం, ప్లాటినం గుర్తొస్తుంది. అయితే వీటికంటే విలువైనవి ఉన్నాయి. అందులో ఒకటి ఏడర్ డౌన్ అనే సున్నితమైన ఉని. దీన్ని సైబీరియా, యూరోప్, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ఐలాండ్లలో అరుదుగా కనిపించే ఏడర్ బాతు నుంచి సేకరిస్తారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? కిలో బరువున్న దీన్ని పిడికిలిలో దాచేయొచ్చు, అంత తేలిగ్గా ఉంటుంది. అలాగే నీటిలో తడవదు. వీటితో తయారు చేసిన జాకెట్లు చలిని శరీరానికి చేరనివ్వు. అలాగే దీంతో తయారయ్యే పరుపు ధర దాదాపు 6 లక్షల పైగా ఉంటుంది. దీన్ని ఎలా సేకరిస్తారంటే ఈ బాతులు గుడ్లు పొదిగేందుకు వాటి రెక్కల కింద భాగంలో ఉండే ఈ ఉనిలాంటి దాన్ని తీసి అందులో గుడ్లు పొదుగుతాయి. అలా పొదుగు పూర్తయి పిల్లలు బయటకు వచ్చాక దీన్ని సేకరిస్తారు. పాండవులు జ్యోతిగా వెలిగించిన మొక్క. మనం దీపం వెలిగించాలంటే ప్రమిదలో నూనె పోసి ఒత్తిపెట్టి అగ్గి వెలిగిస్తాం. అయితే ఒక మొక్క ఆకు ఒత్తిలాగే పనిచేస్తుందని మీకు తెలుసా? అంతేకాదండి, ఆ మొక్క వైద్యపరంగా కూడా ఉపయోగపడుతుందట. అదే శ్రీలంకలోని పశ్చిమ కనుమల్లో కనిపించే పాండవర బట్టి మొక్క. దీనినే బోడిగ మొక్క అని కూడా అంటారు. మహాభారత కాలంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ మొక్క ఆకులు కొనను నూనెలో ముంచి వెలిగిస్తే ఎక్కువసేపు వెలుతురునిచ్చేదట. అందుకే దీనిని పాండవర బట్టి అంటారు. ఇక దీనికి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీని పండ్లు తినడానికి కాకుండా జల్లీ తయారీలో ఉపయోగపడతాయట. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.